అయితే అల్లు అర్జున్ గారు కూడా ఒక పార్టీ పెడతారు అని కొంతమంది చెప్పడం జరుగుతుంది. అది ఎంతవరకు నిజం? ఈ మధ్య ఒక ఫ్యాషన్ అయిపోయిందమ్మా. ఏదో జైలుకు పోయేస్తే ముఖ్యమంత్రులు అవుతారని ఒక మాట ఏదో ఇబ్బంది కాగానే పార్టీ పెట్టడము అనేటువంటిది అదేమి చిన్న విషయం ఏమి కాదమ్మా. పార్టీ పెట్టి సీఎం అవుతాడు చేస్తాడు అనేటువంటిది అంత చిన్న విషయం ఏమి కాదు. అసలు అతనికి అంత పార్టీ పెట్టి ఏదో సీఎం అయ్యేంత యోగం అయితే అతని జాతకంలో లేదు. అల్లు అర్జున్ ఈ వివాదం వల్ల రేవంత్ రెడ్డి గారికి ఏమైనా నష్టం వచ్చే అవకాశం కనిపిస్తుంది అంటే ఈ వివాదం వల్ల? ఏం నష్టం ఉంటుందమ్మా? ఆయన వ్యక్తిగతమైన ద్వేషాలు ఏముంటాయి ఆయనకు ఈయనకు? నిజానికి వ్యక్తిగతమైన విషయాలు ఉన్నట్టుగా ఏమీ తెలియడం లేదు. ఏమన్నా వ్యక్తిగతమైన విషయాలుంటే అవి ఈ విధంగా తీర్చుకోరు కదా. ఆయన పర్మిషన్ అడిగినాడు, ఇచ్చినాడు. ఇచ్చినప్పుడు జాగ్రత్తగా వచ్చి జరగకపోతే ఈ ఇష్యూ జరగలేదు అనుకోండి. అల్లు అర్జున్ పుష్ప 2 చాలా బ్రహ్మాండంగా హిట్ అయిందని అల్లు అర్జున్ గారిని బ్రహ్మాండంగా బ్రహ్మరథం ఎక్కించి ఊరేగింపులు మంచిగా అన్ని జరిగేటివే. రేవంత్ రెడ్డి గారు తన పని తాను చేసుకుంటూ ముందుకు పోయేవాళ్ళు. ఈ ఇష్యూ జరిగిన దాని వల్ల కదా సమస్య వచ్చింది. దానికి ఒక ఇష్యూ వచ్చినప్పుడు ప్రతి వాళ్ళ మీద నేను పెద్దవాళ్ళకు మాత్రమే స్పందిస్తాను, చిన్నవాళ్ళకు నాకు సంబంధం లేదని ఏ సీఎం అన్నా అంటాడా? పేదల పక్షాన మాట్లాడతాడు కదమ్మా. మాట్లాడిన దానికి మనం ఎట్లా మాట్లాడతాం? అభిమానం ఉండొచ్చు. అల్లు అర్జున్ ఆయన మీద అభిమానం ఉంటుంది, గొప్పవాడే, విఐపి కావచ్చు, వివిఐపి కావచ్చు, లెటరీ పర్సనాలిటీస్, డిగ్నటరీస్ ఏవేవో చెప్తారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రజలు మనల్ని అక్కడ అందరం ఎక్కి కూర్చోబెట్టింటే వచ్చినటువంటి కదా. ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు రాష్ట్రానికి అధినేత, సీఎం కాబట్టి ఆయన కూడా ఒక ఇది తెప్పించుకొని అక్కడ జరిగిన ఇష్యూ వరకే మనం ఇప్పుడు చూస్తున్న విజువల్స్ ఏవైతే చూపిస్తున్నారో అదే కదా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు. అంతకు మించి రేవంత్ రెడ్డి గారు ఇంకొకటి మాట్లాడినారు అనడానికి లేదు కదా. విజువల్స్ అయితే చూస్తున్నాం కదా, అన్ని వీడియో చూస్తున్నాం కదా. సినిమా పుష్ప 2 ఎట్లయితే చూసినామో పుష్ప 2 బయట జరిగినటువంటి ఇది కూడా చూస్తున్నాం కదా మనము. రెండు జరుగుతున్నాయి కదా. మరి వాళ్ళు లోపలికి చూపిస్తున్నారు, బయటకు వచ్చి చూపిస్తున్నారు, టాపిక్ ఇచ్చి చూపిస్తున్నారు, అన్ని చూపిస్తున్నారు. ఆ సినిమా మాదిరి పుష్ప 2 మాదిరే ఇది కూడా చూస్తున్నాం. అదే అది నిజమైనప్పుడు పుష్ప 2 ఇది కూడా అంతే కదా. ఇందులో లేనిది ఏం చెప్పలేదు కదా ఆయన. కాబట్టి నాకు తెలిసి వ్యక్తిగత ద్వేషాలు ఉంటాయని అనుకోవడానికి లేదు. మరి అది ఉన్నదే, మనం ఏదో ఆయనకి కనపడుతుండేది చెప్పినారు అని అనుకుంటున్నాము. ఏది ఏమైనా అల్లు అర్జున్ అయితే ఆయన ఇంకా మంచి భవిష్యత్తు ఉండేటువంటి వ్యక్తి కాబట్టి మంచి మంచి సినిమాలు తీయాలి, ప్రజాదరణ ఇంతకు రెట్టింపు కావాలి, బాగుండాలనే కోరుకోవాలి. మాలాంటి వాళ్ళము ఆయన పూర్ణముగా విజయంతో ఉండాలనే కోరుకోవాలి. ఇక చివరిగా గురుగారు, అయితే నిన్న ప్రెస్ మీట్ లో కూడా చూసాము, వాళ్ళ డాడీ అల్లు అరవింద్ గారు ఏదో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటే ఆయన గసడ్డం కానీ పక్కన జరుగు మాట్లాడక ఇప్పుడు తర్వాత మాట్లాడదామని ఆయన అంటే తిట్టినట్టుగా అక్కడ డిస్కషన్ జరిగింది. సో దాని గురించి మీరు ఏమంటారు చూసిన తర్వాత? ఒకటమ్మా, తిట్టినట్టుగా అని కాదు కానీ అల్లు అర్జున్ నేను ఇందాక చెప్పాను, గతంలో ముందు దాంట్లో కూడా చెప్పాను నేను, భస్మాసురుడి యొక్క హస్తం లాగా అయింది, తానే చేసుకున్నాడు అనేటువంటి దానికి నిదర్శనం ఏమిటి అంటే, ఇప్పుడు అల్లు అరవింద్ గారు నిర్మాత, తానే ఒక సందర్భంలో మా నాన్నలో సగం కూడా కాను నేను, మా నాన్నంతటి వాడిని నేను ఎప్పుడు కాలేను అన్నాడు. అన్న తానే బాగున్న రోజుల్లో అన్న తానే నిన్న వాళ్ళ నాన్నగారు ఏదో ఒక చిన్న సజెషన్ ఇస్తున్నారు. సరే నాన్న అంటే ఆ వినయము అనేటువంటిది ఎలా ఉంది తండ్రి దగ్గర అని చూసే వాళ్ళం అందరం కూడా చూస్తాం. అలా కాదులే అది మళ్ళా ఇంకోటి అంటారు చేస్తారు, అట్లా కాదు నేను చూస్తానులే అని ఇట్లా తల ఊపి ఏదో చెప్పాడు. అంటే నువ్వు తండ్రి మాట వింటున్నావు అనడానికి అక్కడ కెమెరాల ముందు నువ్వు అక్కడ అన్ని కెమెరాలు ఉన్నాయి, అన్ని కెమెరాల ముందు వెంటనే తండ్రి మాట కాదన్నట్టుగా అనడం అనేది అది కరెక్ట్ కాదేమో, అది ఎంత సముచితమైనటువంటి భావన కాదు. ఎందుకంటే ఆ కెమెరాలు వేల కళ్ళు, మన దగ్గర ఒక కెమెరా ఉందని మనం చూస్తున్నాం, రేపు తెల్లవారితే ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి ఒక కెమెరా కొన్ని వేల లక్షల కళ్ళు చూస్తున్నాయి. ఆయన చెప్పాడు పెద్దవాడుగా ఒక మాట అన్నాడు, అది చెవులోనో లేకపోతే నేను చేస్తాను అని ఇలా చెయ్యని ఏదో అనడమో లేకపోతే ఇంకొకటో చేసుంటే బాగుండేది. కొంచెము అది వినే తత్వము కాదు అనేటువంటిది తనకు తానే ఇక్కడ మనకు కొంచెం తెలుస్తూ ఉన్నది. కొంచెము
అంటే ఎట్లుంటుందంటే అమ్మా అది చెప్తున్నాను కదా నేను కొంచెము అంటే నాకేమిటి ఇంతమంది జనాభా నా అభిమానులు ఉన్నారు, నేను ఎక్కడా తగ్గను. దాని స్లోగనే అది కదా, తగ్గేది లేదు తగ్గేది లేదు తగ్గేది లేదని. నేను తగ్గను అంటే ఎవరి దగ్గర సినిమా డైలాగులు వేరు, ఇంట్లో తగ్గరు అనేటువంటిది వేరు కదా తల్లి. ఎవరైనా ఇప్పుడు ఎంత గొప్పవాళ్ళైనా ఎంత ఇదైనా ఆయన గర్భంలో పుట్టిన తర్వాత కదా మనకి ఇంతమంది ప్రజానీకం ఇంతమంది అయితే రావటం అనేది. అంతే కదా, ఆయన తండ్రి కారణభూతులు, ఆయనే చెప్తున్నాడు. దాన్ని విని తీసుకునేటువంటి విధానం వేరు. ఇంకొకటి నేను అంటున్న మాట ఏమిటంటే తెలుగువారి యొక్క గొప్పతనాన్ని నేను ప్రపంచానికి ఎట్లా చెప్పాలి అనేటువంటి దాంట్లో ఉన్నాను అని అన్నప్పుడు దొంగతనాలు చేసేదంటే తెలుగువారి గొప్పతనం ఏంటండి? చేసింది స్మగ్లింగ్ సినిమా, ఇది అదే కదా అందరు అంటున్నారు. ఎన్టీ రామారావు గారు కూడా గజ దొంగ సినిమా తీసినాడు, లాస్ట్ లో ఎందుకు ఏమిటి అనేది ఒకటి సినిమా అంటే ఏంటి చెడ్డగా చూపిస్తూ దాన్ని మంచి వైపు మళ్ళడం, నువ్వు చెడ్డ పనులు చేస్తే ఇట్లా అవుతావు అని చూపించేది ఉంటుంది. భార్యను సంతృప్తి పరచడానికి చందనం దొంగతనం చేయాలన్నా, చదువుకునే అవకాశము లేనంత మాత్రాన నేను చదువుకుంటాను అంటే నీ తండ్రి ఎవరు అని సినిమా కథలో ఏదో చెప్పేదో, నీ తండ్రి ఎవరు అని అడుగుతున్నారని చేస్తున్నారని దొంగతనాలు. ఎంత చదువు రాకపోతే మాత్రం దొంగతనాలు చేయాలనేది ఉందా? సరే ప్రజలు ఆదరించినారు, సినిమా బాగుంది అంటున్నారు వేరు. కానీ నాకు ఇక్కడ నచ్చని ఒక మాట ఏమిటంటే ఇదే విద్వాంసం ఏమీ కాదు, గొప్పతనం ఏమీ కాదు. ఏదో నిజంగా చేసినటువంటి వీరప్పను కూడా చాలా ఏళ్ళు దొంగతనాలు చేసి లాస్ట్ చివరికి ఇదైనాడు. అంటే మనకు మనమే వీరప్పన్లాగా ఉందాము అని అనుకోవాలనా, లేకపోతే గొప్పగా ఉండాలి అని అనుకోవాలనా అనేది ఒక ఆలోచన. తెలుగువారి గొప్పతనాన్ని నేను చాటి చెప్పాలి అని అంటున్నాడు అంటే ఏ విషయంలో? స్మగ్లింగ్ దాంట్లో గొప్పవాళ్ళనే. ఆ సినిమా ఇండికేషన్ ఏంటి? ఆ సినిమాలో మనం ఏమిస్తున్నాం మెసేజ్? అది చూడాలి కదమ్మా. అది కొంచెం నాకు కొంచెం అది కొంచెం ఇబ్బందికరమైనటువంటి మాటగా ఉంది. తాను నిజంగా తెలుగు వాళ్ళ గొప్పతనము మిగతా సినిమాల్లో వేరే వాటిల్లో చూపించాలా అనేది చూపించాడు. ఇప్పుడు సరైనోడని ఇంకోటని కొన్ని సినిమాల్లో ఏవో వచ్చేవి, ఏవో అవన్నీ చేసి గొప్పగా వస్తేనే కదా మరి ఐకాన్ నటుడు అనేది వస్తుంది. అందరూ ఆదరిస్తేనే కదమ్మా వస్తుంది. ఈరోజు అది వచ్చినప్పుడు ఇంకా కొంచెం జాగ్రత్త పడుంటే బాగుండునేమో. అదే సినిమాలు ఏ క్యారెక్టర్ ఎంచుకుంటే నేను గొప్పవాడిని అవుతాను ఏమి అని ఎంచుకునే విధానములో ఉంటుందమ్మా. నువ్వు ఐకాన్ స్టార్ కాకపోయినా పర్వాలేదు కానీ ఉత్తమ నటుడు గొప్ప నటుడు అనేటువంటివి అనిపించుకునేటువంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో భాషకు అతీతంగా చాలామంది ఉన్నారు. కమల్ హాసన్ గారు ఉన్నారు, ఒక నాట్యము మీద ఒక గొప్పతనముగా చేశాడు. విశ్వరూపం సినిమా తీసినాడు, ఇంకోటి తీసినాడు, ప్రభుత్వంచే అన్ని అవార్డులు తీసుకున్నాడు కదా. మరి ఇప్పుడు అంత మాత్రాన అంతకంటే గొప్పవాళ్ళమని మనం కాలేం కదా. ఐకాన్ అయినా ఇంకోరైనా పదాలేవో వేరే పెట్టుకుంటున్నారు తప్ప అతనికంటే గొప్ప ఉన్నట్టుడు అని అనలేరు కదా. కమల్ హాసన్ కంటే గొప్ప నటుడు అనేటువంటి మాట అయితే రాదు కదా. ఇంకా దీన్ని ఏమంటాం? ఐకాన్ అంటే దానికి దీనికి ఏం చెప్పాలి ఇంకా? అందుకని అమ్మా ఎవరి పోకడ ఎవరి ఎంచుకునేటువంటి విధానము అనేది ఉంటుంది. ఎంతో భవిష్యత్తు ఉండేటువంటి వ్యక్తి నిజంగా ఆ గొప్పతనం ఉన్న వ్యక్తే. అది ఎంచుకొని ఆ గొప్పతనాన్ని వికసింపజేసుకొని తాను ఆనందపడుతూ మిగతా వాళ్ళందరినీ కూడా అదే ఆనందింపజేసేటువంటి విధానంలో అడుగులు ముందుకేసేటువంటిదే ఒక విధానం. చిరంజీవి గారు ఇప్పుడు ఈ స్థాయికి వచ్చి ఇప్పటికీ ఆయనే నంబర్ 1. ఆయన తర్వాత ఆయన సినిమాలు మానేసినా ఆయనే నంబర్ 1 ఉంటాడు. ఆ స్థాయి ఎట్లొచ్చింది అంటే ఎంత ఒదిగి ఉంటాడు అనేది మనం గ్రహించాలి. ఎంత ఒదిగి ఉంటాడు, అజాత శత్రువు. పక్కన విమర్శించవచ్చు రాజకీయ పరంగా, కానీ చిరంజీవి గారిని వ్యతిరేకంగా చిరంజీవి గారిని అంటారు అనే దానికి లేదు. అందుకని చిరంజీవి గారు ఏం చేసినారు? ఆయన తమ్ముడిని మెగా పవర్ స్టార్ అని చేసుకున్నారు, రామ్ చరణ్ని మంచి స్టార్ని తయారు చేసుకున్నారు.
సరే తన ప్రతిభ 1-2 సినిమాలకు పనికొచ్చింది, మిగతాది వాళ్ళ పోకడల్లో వాళ్ళు ముందుకు పోతున్నారు. ఎవరైనా బాగుండాలి, వాళ్ళైనా తప్పులు చేస్తే తప్పులు చేసినట్టే అవుతుంది. తప్పు చెయ్యకుండా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరము ఎదుగుతున్నప్పుడు ప్రతి మనిషికి, ప్రతి రంగంలో ఉండేవాడికి అవసరమే అమ్మా. అది ఒక అల్లు అర్జున్ గారికి అనే కాదు, ఏ రంగంలో ఉండేటువంటి వాళ్ళకైనా ఎదుగుతున్నప్పుడు చాలా జాగ్రత్తలు అవసరము. ఒకటి వచ్చింది అంటే మనకు దాన్ని చాలా గుణపాఠముగా ఒళ్ళంతా కళ్ళు చేసుకొని వీళ్ళు సమాజంలో చాలా ఒక ఈయన చెయ్యి ఇట్లంటే ఆనందించేవాళ్ళు, ఈయన ఎట్లాంటి డ్రెస్ వేస్తే అట్లాంటి డ్రెస్సులు వేసుకునేవాళ్ళు, ఈయన ఎట్లా స్టెప్స్ వేస్తే అట్లా చేసేవాళ్ళు ఉంటారు. ఈయన పోలీస్ డ్రెస్ వేస్తే పోలీస్ డ్రెస్ లాగా ఉండేటు, ఒక లాయర్ డ్రెస్ చేసుకుని వాదిస్తే లాయర్ లాగా ఉండాలని అలాంటివి ఉండాలి. స్మగ్లింగ్ చేస్తే స్మగ్లింగ్ కావాలనేటువంటి అభిప్రాయం వస్తుంది కదా. అలా ఎవరు కారు ఎట్లా చెప్తాం, అవుతారు కదా. అంత పెద్ద పెద్ద చందనంవి కాకపోయినా చిన్న చిన్నవైనా కూడా ఏదో చెయ్యాలి, అల్లు అర్జున్ తగ్గేది లేదు అని గడ్డం మించి ప్రతివాడు అనాలని చూస్తాడు కదా. అంటే మనం ఏం చెప్తున్నట్టు అది అక్కడ కొంచెం సినిమాలు తీసేటప్పుడు అమ్మా సమాజాన్ని ప్రభావితం చేసి ఉన్నతమైనటువంటి దిశ వైపు నడిపించేట్టుగా ఉండాలి కానీ వేరే విధంగా ఉండొద్దు అనేటువంటిదే సూచన. అంతేగాని అల్లు అర్జున్ గారంటే ఎవరికి అందరికీ అభిమానమే ఉంటుంది.